హే బ్యూటిఫుల్ పీపుల్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మంత్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసుకోవడానికి నా పీజీకి దగ్గరలో ఉన్న సూపర్ మార్ట్‌కి అయితే వచ్చేసాను. లిస్ట్ అయితే చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ మంత్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా ఇంట్లోనే ఉన్నాను. సో, రీస్టాక్ చేసుకోవడానికి పెద్ద ఐటెమ్స్ అయితే ఏం లేవు. మీలో ఎంతమందికి తెలుసు డీమార్ట్స్‌కి ఇట్లా సూపర్ మార్ట్స్‌కి వెళ్ళినప్పుడు మన లిస్ట్ చాలా తక్కువగా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటెమ్స్ అన్నీ చూసి మనము తెలియకుండానే చాలా ఐటెమ్స్ అయితే కొనుక్కునేస్తాము. నేను ఎక్కువ జంక్ తినే పర్సన్ అయితే కాదండి. కానీ చీటోస్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. కానీ ఈ మధ్య చీటోస్ తినడం వల్ల నాకు తెలియకుండానే నాకు అల్సర్స్ వచ్చేస్తున్నాయి. సో, ఈసారి చాలా రిస్ట్రిక్ట్ చేసుకొని చీటోస్ అయితే అస్సలు కొనుక్కోలేదు. అండ్ నేను నార్మల్‌గా స్వీట్స్ తినే పర్సన్ అయితే కాదు. ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ పెరిగిపోతున్నాయి. అందుకనే డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నాను. మీలో ఎంతమంది ఇట్లా సూపర్ మార్ట్స్‌కి వెళ్ళినప్పుడు అటుకులు, బెల్లం వేసుకొని తింటారు? నేనైతే తినలేదండి. మీకు క్లిప్‌లో చూపించడానికి ఊరికే నేను అట్లా షార్ట్ అయితే తీసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా స్పైసీ బటర్ మిల్క్ అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. నేను స్పైసీ బటర్ మిల్క్‌కి ఎంత పెద్ద ఫ్యాన్ అని చెప్పి. కానీ ఇక్కడ నేను చూస్తే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్ అయితే పెట్టున్నారు. నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎందుకు ఇంత నెగ్లిజెంట్‌గా ఉంటుంది? ఎక్స్‌పైరీ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తే చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్‌కి సాలరీస్ ఇచ్చేదే దానికి కదా! రీస్టాక్ చేసుకోవడానికి, స్టాక్ చేసుకోవడానికి. అండ్ ఫైనలీ హెరిటేజ్ వాళ్ళది ఎక్స్‌పైరీ అవ్వని బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ప్రింగిల్స్‌లో గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ షేడ్స్ చూసాను. విచ్ కలర్ డూ యూ లైక్? అండ్ ఫైనలీ బిల్లింగ్ ఎయిడ్ చేసుకొని నా పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.